సుఖం, నాకు కావాల్సిన పైసలు. హాయ్ శెట్టి గారు, ఎన్నాళ్ళైంది? రండి. శెట్టి గారు, మీరు వస్తుంటే డబ్బులు కట్టలు నడిచి వచ్చినట్టు ఉందండి. సంతోషమా నీకు? ఏంటే పంకజం, రోజు రోజుకి నీ అందం పెరుగుతుందా తగ్గుతుందా? కొత్త నూనె డబ్బలాగా తలతలలాడుతున్నవే పంకజం. ఏంటి శెట్టి గారు, ఎప్పుడు చూసినా నువ్వు డబ్బాలతో పోలుస్తారు? మరే అట్లా ఉన్నావు మరే. అవునా? మీరు ఎలా అంటుంటే నాకు ఏదో అవుతుంది ఇక్కడ. నూనె జారిపోయినట్టున్నది చూసినవని శరీరం. ఏంటి శెట్టి గారు, స్నానం చేసి రావచ్చు కదా? ఎంత మాట అంటేవే, 2 సార్లు తానం చేశా. 2 సార్లు తానం చేసినా నూనె కుప్ప పోవటంలే, అందుకే మీ భార్య పక్కన పెట్టింది. అవునవును, మా భార్య దగ్గరికి పోయినప్పుడల్లా ఎలక సచ్చిన వాసన వస్తుంది అని అంటుంది. అందుకేనేమో మరి. ఏం చేయమంటావే పంకజం, నేను చేసేది నూనె వ్యాపారం. మరి నూనె వాసన రాకపోతే పన్నీర్ వాసన వస్తుందా? మీకు కావలసిన సుఖం, నాకు కావలసిన పైసలు. బాగా తొందర ఎక్కువ ఉన్నట్టుంది. పంకజం, ఎన్ని కష్టాలున్నా ఎంత రంది ఉన్నా నీ దగ్గరకు వస్తే అవి అన్ని మర్చిపోతా. సుఖమే వేరులే. అయ్యో, వస్తా మళ్ళా వారం తర్వాత మరే. ఈ సేటి గారికి దాహం ఎక్కువ, కానీ శంసా నీళ్ళు తాగేటప్పటికే ఆయన నాకెందుకు, నాకు కావాల్సిన పైసలు. ఇంకో కస్టమర్ వస్తాడు. అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా అలా చూస్తున్నా? ఆకలితో వచ్చి బట్టల ముందు ఏం దొరుకుద్దా చూస్తున్నావా? ఏ సేఫ్టీనే కదా, నా దగ్గర ఉన్నాయిలే. ఓ అందుకడా 10-20 రూపాయలు తక్కువైనా పర్లేదు. కొందరు కస్టమర్ల దగ్గర డబ్బుల గురించి ఆలోచించుకోండి. ఇవాళ ఏంటి ఎవ్వరు రాలేదు? అందగాడా, ధైర్యం తెచ్చుకుని వచ్చేసావా? అందగాడా, నీకేమి కావాలో అన్నీ నా దగ్గరుండి అన్నీ నేర్పిస్తా. అది కాదు పంకజం గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం పంకజం గారు. ప్రతి మగవాడు తన కోరిక తీర్చుకునే ముందు ఇదే డైలాగ్ చెప్తారు. ఈ డైలాగులు మా కొత్త ఏం కాదు. చూడు,
నా టైం వేస్ట్ చేయకు. ఈ సొల్లు మాటలు ఆపే. ఓకే, నాకు కావాల్సింది పైసలు. చూడు, నేను అందరికీ గంట ఇస్తా టైం, నీకు గంట నడుస్తా. ఎంత ప్రేమించుకుంటావో ప్రేమించుకో. పంకజం గారు, మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు? సొణమిస్తున్నానని చెప్పి నెత్తికెక్కకు. నువ్వేమన్నా నా మొగుడువా? నా సంపాదన అడుగుతున్నా? ప్లీజ్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు రోజుకి ఎంత సంపాదించుతున్నారో చెప్పండి ప్లీజ్. చూడు, నా టైం వేస్ట్ చేయకు. కస్టమర్స్ వస్తే టైం అయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు పంకజం గారు, ప్లీజ్ మీరు నిజంగా ఎంత సంపాదించుతున్నారో చెప్పండి. మీరు ఒకరోజు ఎంత సంపాదించుతున్నారో అంతకంటే ఎక్కువ ఇస్తాను. రోజుకి 10,000 సంపాదిస్తా. నిన్ను చూస్తే నీ జీబీలో 100 రూపాయలు కూడా లేనట్టున్నాయి. వెళ్ళి ఇంకా. అంటే 10,000 తీసుకొస్తే ఒక రోజు మొత్తం నీతో గడపచ్చా? అయితే 10,000 సంపాదించుకొని వస్తాను. డబ్బులు తెచ్చినప్పుడు ఆలోచిద్దాంలే. డబ్బులు తీసుకొచ్చాను. ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకో. అందుకడ ఈ రోజంతా నీదే. ఏం చేస్తా చేస్తా. నేనేమి చేయను, నేను జస్ట్ ఇలా చూస్తూ ఉంటాను అంతే. ఎంతసేపు చూస్తూ ఉంటావు? ఏదో చెయ్యొచ్చు కదా. అబ్బా, ఏం చేయలేట్లేదు అసలు. నేనే చేసుకుంటాను. ఏం చేయట్లేదు. ఏదో చేయొచ్చు కదా. అయినా పంకజం గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పడుకున్నారా? పర్వాలేదులే. అరే, పంకజం చేతిలో మరొకడు బలయ్యాడురా. అవునరా. అరే అరే, అవి డైలీ న్యూస్ పేపర్ లాంటిదిరా. చదివామా వాడేసామా పక్కన పారేసినట్టు ఉంటాడ్రా. అరే, అదేమైనా పవిత్రమైన భగవద్గీతారా? ఇంట్లో తెచ్చి పూజ చేసుకోవడానికి సిగ్గుండాలిరా. మీరు పడుకోలేదా? లేదండి పంకజం గారు, నిన్న నైట్ నేను మీతో ఒక మాట చెప్పుదాం అనుకున్నాను, అంతలోనే మీరే పడుకున్నారు. అయినా పర్లేదండి, ఇప్పుడు చెప్పేస్తాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నీకు నా గురించి అర్థం కావట్లేదు. నేను నిత్య పెళ్లి కూతుర్ని. నాకు రోజు శోభనాలే. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఈ సమాజం వింతగా చూస్తారు. వెళ్ళి వెళ్ళి తెల్లారింది. మళ్ళీ 10,000 ఉన్నప్పుడు రా.
మనసుకు నచ్చిందేమో దగ్గరే కాదు, దగ్గరైందేమో మనసుకు నచ్చదు. ఏమి ఆట ఆడారా దేవుడా. ఏ చెప్పింది చేయవే, పైసలు తీసుకున్నావు కదా, నచ్చినట్టు చేయవే. పైసలు తీసుకుంటే మాత్రం నీ చెప్పినట్టు చెయ్యాలా? నీ పైసలు ఇదిగో. వేస్ట్ క్యాండిడేట్. ఎందుకు ఆ పక్క జంగాన్ని కొట్టావు? ఏయ్, ఎందుకు చెప్పు? నువ్వు కట్టుకున్న పెళ్ళామేంట్రా? నువ్వు కూడా నాలాగనే కదరా? ఏయ్, ఈ పని తర్వాత చెప్తారా? ఇలాంటిదంతా అవుతాదనేనండి నేను మీకు ఇదంతా మానేయండి అని చెప్పాను. అయినా నేను ఉన్నాను కదండి, నేను చేసుకుంటాను, మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పాను కదా. ఎందుకు పంకజం గారు ఇప్పటికైనా మానేయండి ఇలాంటి పనంతా. ఇక్కడి నుంచి వెళ్ళండి ఫస్ట్. ఓహో, నేను డబ్బు తేయలేదనే కదా. సాయంత్రం కల్లా డబ్బు తీసుకొని మళ్ళీ వస్తాను. నీకు కావాల్సింది ఇదే కదా, నువ్వు తీసుకో. నాకు కావాల్సింది ఇదే. కాదు, నాకు కావాల్సిన ఇవి, ఇది కాదు. అర్థమవుతుందా? పంకజం వచ్చేసా. పంకజం, వారానికి ఒక్కసారి నీ దగ్గరికి రాకపోతే బాడీలో ఉత్సాహం ఉండదు. పంకజం, ఈరోజు వేరే సార్ ఉన్నారు, రేపు రండి. అయ్యో అంతే అంటావా? వెళ్ళమంటావా? వెళతా గాని ఒక్కసారి. సరేరా. చాలా సంతోషం. వస్తా మళ్ళా వారానికి. బాయ్. నాకు తెలియకుండానే ఇది నీ ప్రేమలో పడిపోయాడ్రా. అయితే ఏంటి, మనం పెళ్లి చేసుకుందాం మరి. చెప్తే అర్థం కావట్లే? అందరు వాసన చూసి పారిసల్ పోవట్లే. నేను అయినా నేను నచ్చలేదని చెప్పు, అంతేగాని ఇవన్నీ నాతో చెప్పకు. నాకు ఇవేం అర్థం కాదు. నువ్వు కనుక నన్ను చేసుకోనంటే నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. చచ్చిపోవాల్సింది నువ్వు కదరా, నేను. నీకు అందం అన్నీ ఉన్నాయి, మంచి అమ్మాయిని చేసుకోరా, నీకు మంచి లైఫ్ ఉందిరా, అర్థం చేసుకోరా.